Hi my dear students, welcome to Smart Buddy Fun Learning. In our former video, we have already learned about parts of speech. మనం ఇంతకు ముందు వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకున్నాం కదా. ఆ వీడియో ఇప్పటి వరకు మీరు చూడకపోతే మన స్మార్ట్ బడీ ఫన్ లెర్నింగ్ ఛానల్లో ఉంటుంది. ఒకసారి చూసేయండి స్టూడెంట్స్, ఓకేనా? Hello students, today in this video we will learn about noun. What is noun? Noun అంటే ఏమిటి? Noun is a naming word. అంటే noun అనేది పేర్లకు సంబంధించిన పదం. It is used to names of persons, names of things, names of places, names of areas, names of emotions, names of feelings, names of qualities, names of quantities and names of relations etc. ఇలా దేని యొక్క నేమ్ అయినా సరే నౌన్గానే కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్. నేమ్స్ ఆఫ్ పర్సన్స్ అంటే వ్యక్తుల పేర్లు, మనుషుల పేర్లు ఏవైనా సరే. రవి, ఝాన్సీ, రూప, లక్ష్మి, సీత ఎక్సెట్రా. నెక్స్ట్ రిలేషన్స్. రిలేషన్స్ అంటే ఏంటి? బ్రదర్, ఫాదర్, మదర్, సిస్టర్ ఎక్సెట్రా. ప్లేసెస్. ప్లేసెస్ అంటే స్కూల్, హైదరాబాద్, ఇండియా, పాక్, విజయనగరం, విశాఖపట్నం ఎక్సెట్రా. ఏరియాస్. ఏరియాస్ అంటే ప్రాంతాలు. ప్రాంతాలు అంటే ఏంటి? ఫారెస్ట్ ఏరియా, రివర్ ఏరియా, హిల్ ఏరియా, సీ ఏరియా అంటే అడవి ప్రాంతం, నదీ పరివాహ ప్రాంతం, అలాగే కొండ ప్రాంతం, అలాగే సముద్ర ప్రాంతం. వీటిని కూడా నౌన్స్ అనే అంటారు. నెక్స్ట్ ఫీలింగ్స్, ఐడియాస్, క్వాలిటీస్, హానెస్టీ, హ్యాపీనెస్, బ్రేవరీ, లవ్. అంటే మనలో ఉన్న ఫీలింగ్స్ అయినా సరే, మనకు వచ్చే ఐడియాస్ అయినా సరే, మనలో ఉన్న క్వాలిటీస్ అంటే ఏంటి? దయా, గుణం, జాలి అట్లాంటివి అన్నమాట. హానెస్టీ అంటే మనలో ఉన్న నిజాయితీ. హ్యాపీనెస్ సంతోషం. హ్యాపీనెస్ అంటే ఏంటి? సంతోషం. బ్రేవరీ అంటే ధైర్యం. లవ్ అంటే ప్రేమ. ఇలాంటివి కూడా నౌన్సే. రిమెంబర్ స్టూడెంట్స్, ఎనీ వర్డ్ దట్ ఆన్సర్ వాట్ ఈజ్ ద నేమ్, వాట్ ఈజ్ ద నేమ్ ఈజ్ ఏ నౌన్. వాట్ ఈజ్ ద నేమ్ అనే క్వశ్చన్కి వచ్చే ఏ ఆన్సర్ అయినా సరే నౌనేనే అంటాం. అలాగే ఎర్త్, మూన్, స్టార్స్, స్కై, సన్ ఆల్సో నౌన్స్. వీటిని కూడా నౌన్స్ అనే పిలుస్తాం. అంటే మనం పేరు పెట్టి పిలిచే ఏ పదమైనా సరే నౌనే. ఓకేనా స్టూడెంట్స్? నౌన్స్ ఆర్ క్లాసిఫై ఇంటూ 5 మెయిన్ టైప్స్. నౌన్స్ని 5 రకాలుగా విభజించారు. టైప్స్ ఆఫ్ నౌన్స్. టైప్స్ ఆఫ్ నౌన్ ఫస్ట్ ఏంటి? కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, abstract noun, material noun. Common noun, proper noun, collective noun, abstract noun, material noun. Nouns are also divided into countable nouns and uncountable nouns. Countable nouns singular nouns, plural nouns ఉంటాయి. బట్ అన్కౌంటబుల్ నౌన్స్ ఓన్లీ సింగులర్ నౌన్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక్కొక్క నౌన్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ, ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ మనం ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్గా నేర్చుకుందాం. ఓకేనా స్టూడెంట్స్?